హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు లాస్ట్ స్టడీ సర్కిల్ టెట్ అండ్ డిఎస్సి. డిఎస్సి ఎగ్జామ్ రాసి రాలేదే అన్న ఫీలింగ్ కూడా కాకుండా ముందే మనకి టెట్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. క్వాలిఫై అవ్వని వారు, అలాగే టెట్లో మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళందరూ ఒకసారి ప్రిపేర్ అవ్వండి. ఆ ప్రిపరేషన్ మీకు టెట్ మార్క్స్ వెయిటేజ్ పెరగడానికి అవకాశం పెరుగుతుంది. అలానే డిఎస్సిలో ప్రిపరేషన్లో కూడా భాగమవుతుంది. సో ప్రిపరేషన్ అన్నది ఇప్పుడే స్టార్ట్ చేయండి. అదొకటి. ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అయితే ఈ మంత్ ఎండింగ్లో అని అంటున్నారు. చూద్దామండి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది. ఎగ్జామ్ వచ్చి డిసెంబర్ మంత్లో ఉండొచ్చు, లేదు ఈ నెలాఖరు లోపు ఒకవేళ నోటిఫికేషన్ ఇవ్వకపోతే నెక్స్ట్ మంత్ గట్రా ఇస్తే కనుక జనవరిలో గట్రా ఉండొచ్చు. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి? గవర్నమెంట్ బుక్స్ తీసుకోవడం, ప్రిపేర్ అవ్వడం. మ్యాక్సిమం ఫస్ట్ టార్గెట్ అప్ టు 7th వరకు పెట్టుకోండి. కాబట్టి 3rd క్లాస్ నుంచి 8th వరకు ఉంటుంది మనకి. సో మనం గట్టి టార్గెట్ వచ్చి 7th, అంటే ఈ 2 monthsలో మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యిందే, కానీ ఇప్పుడు ప్రతిదీ క్షుణ్ణంగా పిన్ టు పిన్ చదవాలి. కాబట్టి 7th లెవెల్ వరకు పెట్టుకోండి. ఇంకా టైం ఉంటే, ఎగ్జామ్స్కి ఇంకా టైం ఉంటే కనుక అప్పుడే 8th క్లాస్ స్టార్ట్ చేద్దాము. సో 7th వరకు గట్టి టార్గెట్ అయితే పెట్టాలి. అసలు బిలో 8th బిలో లోపు వచ్చిన ఏ పిట్టిని అస్సలు మిస్ కాకూడదు. సో మొత్తం అంతా కవర్ చేయాలి. అదైతే టార్గెట్ పెట్టుకున్నాం. ఇంకొకటి, ఒకవేళ తర్వాత డిఎస్ఏ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 8th 9th 10th క్లాసెస్ని పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనండి. ఓకే, అసలు ప్రిపేర్ అవ్వాలా వద్దా అంటే మనం ప్రిపేర్ అయితేనే బెస్ట్. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పినట్టు అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉందంటే, ఏ సబ్జెక్ట్స్ ఏ క్లాసెస్లో ఏ సబ్జెక్ట్స్ ఎంతవరకు కవర్ చేసావని అడగలేదండి అక్కడ. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అలా లేదు. ఏ సబ్జెక్ట్స్ని ఎంత క్షుణ్ణంగా లైన్ టు లైన్ ఎంత క్లారిటీగా చదివారు, ఎంత అర్థం చేసుకున్నారన్న ప్యాటర్న్లో ఇచ్చారు. సో ఏంటంటే ఇన్ఫర్మేషన్ తక్కువైనా సరే క్షుణ్ణంగా నేర్చుకునేలా ట్రై చేయాలి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అలా ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో ఫస్ట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. తర్వాత హ్యాపీగా టెట్ ఎగ్జామ్స్ కూడా మంచిగా కంప్లీట్ చేసేస్తున్నాం. ఈసారి ఇంతకు ముందు టెట్ మార్క్స్ వచ్చిన స్కోర్ కన్నా ఎక్కువ రావాలి. ఫస్ట్ మార్క్స్కి ఇప్పుడు టెట్ మార్క్స్కి డిఫరెన్స్ చూపించాలి. సో ప్రిపరేషన్ అట్లా ఉండాలి. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీ ముందుకు తెస్తూనే ఉంటాను. సో వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి ప్లీజ్. మీతో భాగస్వామి అవుదామనేసి అనుకుంటున్నానని ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ ద కమింగ్ వీడియోస్.